హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చు నాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో ఇది వచ్చేసి మన ఇంకో బిట్టు, ఏదైతే మనము ఇక్కడ 4 ఎకరాలని చెప్పేసి లాస్ట్ టైం చెప్పుకున్నాము. చూడొచ్చు ఆ గడ్డ ఉందా, ఆ గడ్డ అవతల భాగంలో మనం నారేసుకోవడం జరిగింది. నేను అక్కడ నుంచి నార్ వీడియో సంబంధించిన తీశాను. సో లాస్ట్ ఇయర్ నేను తోట వేసింది ఇదే బిట్టు. ఒకసారి తమ్మలు చూడొచ్చు, ఆ వెనకాల వచ్చేసి మనకి కాలువ కట్ట కనిపిస్తూ ఉంటుంది. ఈ బిట్లోనే నేను లాస్ట్ ఇయర్ మిరప తోట వేసాను. జస్ట్ ఎకరమే వేసాను పోయినసారి, బట్ ఈసారి అవతల ఎకరము ప్లస్ అక్కడ కొస్స కనిపిస్తూ ఉంది బాయిగడ్డ అవతల 2 ఎకరాల బిట్టు. మొత్తం ఇక్కడ 4 వేయడం జరిగింది. అయితే లాస్ట్ వీక్లో నేను ఏదైతే వీడియో తీసానో ఆ వీడియోలో ఒక 3.5, ఇక్కడ ఒక 4, అలాగే అక్కడ రేగట్లో కనిపిస్తూ ఉంటుంది. మొత్తం పత్తి చేనులు ఉన్నాయి. నా పత్తి వీడియో వస్తూ ఉంటుంది కదా, దాని పక్కన వచ్చేసి 1 ఎకరం ఉంటుంది. అది వచ్చేసి నెక్స్ట్ వీక్లో తీద్దాము. ఈ వీక్లో అయితే ఇది. సో ఇది వేసి మనము దగ్గర ఒక 8 రోజులు అవుతూ ఉంది అంతే. అక్కడ వేసిన తర్వాత ఇక్కడ వేయడం జరిగింది. సో 8 రోజులు అవుతూ ఉంది. నీళ్లు ఆల్రెడీ కట్టడం జరిగింది, నిన్నటికి అయిపోయింది. ఆ తర్వాత దీనికి స్ప్రేయింగ్ అనేది చేయాలి. సో అక్కడ ఆల్రెడీ మనం మోనో ఎస్పేట్ అనేది ఫస్ట్ స్ప్రే చేసాము. ఆ తర్వాత దీనికి కూడా స్ప్రే చేయాలి కనుక దీనికి కూడా పర్టికులర్గా మనము ఒక వీడియో చేయాలి. అంటే వీడియో చేయాలని చేస్తున్నాను, పర్టికులర్గా డోస్ వైజ్గా కాదు, డోస్ వైజ్గా మాట్లాడుకుందాము. ఆల్రెడీ అక్కడ మోనో ఎస్పేట్ చేసి ఇక్కడ మోనో ఎస్పేట్ చేస్తే ఏమొస్తుంది ఆల్రెడీ చెప్పాం కనుక. సో దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ డోస్ వచ్చేసి మోనో అండ్ ఎస్టాఫే స్ప్రే చేస్తున్నాము. సో ఇక్కడ కూడా మనము దుక్కి రెడీ చేసినప్పుడు ఆ దుక్కిలో కాంప్లెక్స్ ఒక బ్యాగ్, దాంతోపాటు 1 కేజీ పూసార్ అనేది వేసుకోవడం జరిగింది. సో వేసుకున్న తర్వాత నీళ్లు సాలలో వేసిపెట్టి మనము నాటుకోవడం జరిగింది. అదొకటి ప్లస్ ఇప్పుడు నిన్న ఒక తడి అయిపోయింది. దీనికి చూడండి కింద మొత్తం తడే ఉంది. సో ఇది వచ్చేసి నీళ్ళు కట్టడం జరిగింది. ఇవాళ సాయంత్రానికి గాను స్ప్రే చేస్తారు మోనో అండ్ స్టాప్. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్లో యాజ్ యూజువల్గా మనము ఇప్పుడు అక్కడ నేను ఫస్ట్ డోస్ గురించి వీడియో తీశాను కదా, అది మీకు మండే కానీ ట్యూస్డే కానీ సెకండ్ డోస్ ఏంటి అనేది వీడియో వస్తుంది. దాని గురించి క్లియర్గా ఆ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ మోనో స్టాప్ మనం స్ప్రే చేస్తున్నాము. ఆ తర్వాత రైతులు సెకండ్ డోస్గా వచ్చేసి సల్ఫరు, ఆ తర్వాత ఇథియాను బ్లాక్ సల్ఫరు, ఇవి 2 కాంబినేషన్లో స్ప్రే చేస్తూ ఉన్నారు. కొంతమందికి కాండం కుళ్ళుడు అనేది వస్తూ ఉంది. కాండం కుళ్ళుడు ఇప్పుడు దీంట్లో లేదు. ఇక్కడ ఎందుకు లేదు అని అంటే ఇక్కడ మా దగ్గర ఎండలు అధికంగా లేవు. సో నీళ్ళు కూడా కట్టుకున్నాము, ఎక్కడ కాండం కుళ్ళుడు సమస్య లేదు. కానీ కొన్ని ప్రాంతాలలో కాండం కుళ్ళుడు అనేది అధికంగా ఉధృతి ఉంది. సో ఖచ్చితంగా రైతులు ఏం చేయాలి అని అంటే కాండం కుళ్ళుడికి ఖచ్చితంగా ఒక రిడోమిల్ గోల్డ్, ప్లాంటోమైసిన్. రిడోమిల్ గోల్డ్ వచ్చేసి 1/2 కేజీ, ప్లాంటోమైసిన్ వచ్చేసి మీరు కామన్గా ఒక డోసు ఎంత మన 100 గ్రామ్స్ ప్లాంటోమైసిన్ తీసుకోండి. ఇది యాంటీబయాటిక్గా చాలా బ్యాక్టీరియల్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో రిడోమిల్ గోల్డ్ అనేది ఫంగిసైడ్. ఈ 2 కాంబినేషన్ కలిస్తే మీకు ఎక్సలెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఎవరైతే ఫంగిసైడ్ ఈ కాండం కుళ్ళుడు కానీ వేరు కుళ్ళుడు కానీ ఉన్నవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పదునులో, ఇప్పుడు ఇది పదును ఉంది, నిన్న సాయంత్రం నీళ్ళు కట్టారు. ఇలాంటి పదునులో ఏం చేయాలి అని అంటే ఒక గంభీర్ ప్లస్ గుడ్డి తీసుకొని 20 కేజీల ఇసుక తీసుకొని, నేను లాస్ట్ ఇయర్ గంభీర్ ప్లస్ వీడియో అక్కడ నుంచే తీశాను, అక్కడ కలుపుకున్నాను, అక్కడ నుంచే నేను చల్లడం జరిగింది. ఆ వీడియో కూడా ఉంటుంది, కావాలంటే మీరు చూడొచ్చు. 20 కేజీల ఇసుక తీసుకొని ఆ ఇసుకలో మీరు మొత్తం గంభీర్ ప్లస్ని ఆ ఇసుక మొత్తం తడిచే విధంగా కలుపుకొని మీరు కనుక ఇలాంటి పదుల్లో కనుక చల్లుకుంటే అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం ఆ వేర్ల దగ్గరికి వెళ్ళి వేర్లని స్టిమ్యులేట్ చేసి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాని మొత్తం చంపేస్తుంది. తద్వారా వేరుకుళ్ళుడు సమస్య అనేది ఉండదు. అలాగే కాండం దృఢంగా వస్తుంది, వేరు వ్యవస్థ అనేది చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది అని చెప్పేసి నేను అది వేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎవరైతే వేసుకుంటా వాళ్ళు ఉన్నారో గంభీర్ ప్లస్ ఖచ్చితంగా పదును ఉండాలండి. పదును లేదంటే వేసుకోమాకండి. అప్పుడు ఏమంటారు, పదును లేనప్పుడు మీరు వేస్తే రిజల్ట్ రాలేదని చెప్పేసి అంటారు. దానికి ఖచ్చితంగా పదును కావాలి. అదే కాదు, ఎలాంటి స్ప్రేలు చేసినా కూడా మీరు ఖచ్చితంగా పదును ఉండాలి. మీరు ఎలాంటి మందులు స్ప్రే చేసినా కూడా పదును ఉంటేనే ఆ మందు అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా మ్యాక్సిమం పదును ఉండేటట్టు చూసుకున్న తర్వాత మీరు స్ప్రే చేయడం కానీ లేదంటే చల్లుకోవడం కానీ ఇలాంటివి చేయండి. ఈవెన్ కాంప్లెక్స్ ఎరువు వేసినా కూడా ఖచ్చితంగా పదును ఉండాలి. సో అది. ఆ తర్వాత 3rd డోస్ ఎట్లాగూ టాజ్లాకు అగ్రోమిన్ మ్యాక్స్ అని చెప్పాము. 4th డోస్ వచ్చేసి బెనివియా కంపల్సరీ ఇవ్వాలి. బెనివియా ఎందుకు ఇవ్వాలి అని అంటే మంచి సైడ్ బ్రాంచెస్ రావాలి, మొక్క ఏపుగా పెరిగి రావాలి, అది మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ని మొక్కలో పెంచాలి అని అంటే ఖచ్చితంగా బెనివియా ఇవ్వాలి. తద్వారా తామర పురుగులు ఉన్నా పోతాయి. ఆ తర్వాత ఎలాంటి
లద్దె పురుగు పచ్చ పురుగులు ఉన్నా కూడా దాదాపు వెళ్ళిపోతాయి కనుక ఆ టైం వరకు నెల రోజుల వరకు తోట మంచి ఏపుగా వస్తూ ఉంటుంది అని చెప్పేసి మనము అది ఎంచుకోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, చాలా నిన్న ఒక రైతు కామెంట్ చేశాడు, అన్న మీరు సెకండ్ మంత్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్కి ఎలాంటి మందులు స్ప్రే చేయాలో కూడా చెప్పండి, మేము ఆల్రెడీ మీకంటే ముందున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరు? గద్వాల రైతులు. సో ఆ గద్వాల రైతుల కోసం అయితే ఖచ్చితంగా చెప్పాలి కదా. సో ఏదో చెప్పడమే కాదు, ఆ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ని బట్టి నేను చెప్తాను. ఆ ప్రాబ్లమ్స్ని బట్టి మీరు ఖచ్చితంగా ఓహో ఈ ప్రాబ్లం వస్తే ఈ మందు స్ప్రే చేసుకోవాలా అనే ఒక ఐడియా పెట్టుకొని మీరు స్ప్రే చేసుకోండి. సో అది అయితే మేజర్గా వచ్చేసి నెల రోజుల తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే, నెల రోజు వరకు మనము బెనివియా స్ప్రే చేస్తాం. బెనివియా స్ప్రే చేసినప్పుడు కామన్గా చెట్టు మంచి ఏపుగా పెరిగొస్తూ ఉంటుంది. ఆ తర్వాత నల్లి అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా దోమ అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ టైంలో మీరు ఏం చేయాలి అని అంటే, ఓన్లీ దోమ ఉందనుకుంటే పెగాసిస్ స్ప్రే చేసుకోండి. లేదు దోమతో పాటు నల్లి కూడా ఉందండి, కింది ముడత వస్తూ ఉంది, దీన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే మీరు ఏం చేయాలి అని అంటే డిసైడ్ స్ప్రే చేసుకోవాలి. డిసైడ్ వచ్చేసి అదామా కంపెనీ వాళ్ళది. మీరు ఎకరానికి వచ్చేసి కామన్గా ఒక ఎకరాకి 400 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. డిసైడ్ వచ్చేసి అది పై ముడతకి కింది ముడతకి దోమకి ఎర్రనల్లికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది డిసైడ్. సో అది చేసుకోవచ్చు. లేదు కింది ముడత ఏం లేదు బ్రదర్, మాకు ఓన్లీ దోమ ప్రాబ్లమే ఉంది అని చెప్పేసి అనుకుంటే పెగాసిస్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ప్రే చేసుకుంటే మీకు పై ముడత ఉండదు, కింది ముడత ఉండదు, చెట్టు మంచి బుట్టాకారంలోకి వస్తూ ఉంటుంది, మంచి గ్రోతింగ్ వస్తూ ఉంటుంది, సైడ్ బ్రాంచెస్తో వస్తూ ఉంటుంది. కామన్గా చెట్టు ఎదుగుతుంది అని అంటే చీడపీడలు ఆశిస్తాయి. ఆ చీడపీడలు ఆశించినప్పుడు కరెక్ట్ ఆ చీడపీడలు తగ్గట్టు మనం మందులు స్ప్రే చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. అయితే అది స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డోసు బెనివియానే ఇవ్వండి, ఇంకా బ్రహ్మాండంగా రావాలి అని అనుకుంటే. సో బెనివియా ఎప్పుడు ఇవ్వాలి? ఫస్ట్ డోస్ స్ప్రే చేసి ఫస్ట్ బెనివియా 30 రోజులకు స్ప్రే చేసి ఆ తర్వాత పెగాసిస్ కానీ డిసైడ్ కానీ స్ప్రే చేస్తాం. దోమ ఉంటే పెగాసిస్ స్ప్రే చేస్తాం, దోమ ప్లస్ నల్లి ఉంటే డిసైడ్ స్ప్రే చేస్తాం. అది సిచ్యువేషన్ బట్టి మనం మూవ్ అవ్వాలి. సో అలాంటి కండిషన్లో స్ప్రే చేసిన తర్వాత దోమ నల్లి కానీ ఉంటే క్లియర్ అయిపోద్ది కనుక ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఒకసారి బెనివియా స్ప్రే చేయాలి. ఫస్ట్ డోస్ బెనివియా పడి ఆ తర్వాత పెగాసిస్ ఆ తర్వాత బెనివియా పడితే ఈ డోసులు పడేసరికల్లా మీ తోట బ్రహ్మాండంగా ఏపుగా ఎదిగొస్తూ ఉంటుంది, చెట్టు మొత్తం బుట్టాకారంలోకి అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డోసు స్ప్రే చేసిన తర్వాత మరి రాదా అన్న నల్లి దోమ అని అంటే ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి మీరు? ఖచ్చితంగా మళ్ళీ SLR 525 స్ప్రే చేసుకోవాలి. SLR 525 ఎందుకు స్ప్రే చేయాలంటే దోమ మందు, మళ్ళీ దోమ మందే ఇవ్వాలి. లేదు మీరు ఫస్ట్ డోస్ బెనివియా ఇచ్చిన తర్వాత సెకండ్ డోసుగా మీరు అంటే ఫస్ట్ నెల రోజులకు బెనివియా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక 4 రోజులకి మీరు పెగాసిసే ఇచ్చారు, డిసైడ్ ఇవ్వలేదు అనుకోండి. సో నెక్స్ట్ ఫస్ట్ బెనివియా ఆ తర్వాత పెగాసిస్ ఇచ్చాము, ఆ తర్వాత మళ్ళీ బెనివియా స్ప్రే చేస్తున్నాము, నెక్స్ట్ ఇంకో డోసు. అప్పుడు బెనివియా స్ప్రే చేసినప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మ నల్లి రావచ్చు లేదా దోమ ఎట్లాగో వస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు డైరెక్ట్ డిసైడ్కి వెళ్ళిపోండి. ఇక ఎవరైతే బెనివియా తర్వాత పెగాసిస్ స్ప్రే చేశారో నెక్స్ట్ డోస్ బెనివియా తర్వాత డిసైడ్కి వెళ్ళిపోండి. డిసైడ్ స్ప్రే చేస్తే ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. ఎలాంటి ఇంకోటి ఏంటి అని అంటే అందులో మనకు పైరడాబేన్ కూడా మన ఇది ఉంటుంది, ఏది మన పెగాసిస్ కాంబినేషన్ ఉంటుంది కనుక ఆ పెగాసిస్ దోమని అరికడుతుంది ప్లస్ నల్లి కూడా అరికడుతుంది కనుక ఆ టైంలో మీకు ఏమవుద్ది అని అంటే దోమని అరికడితే వైరస్ కూడా వచ్చే అవకాశాలు ఉండవు. అది సో ఖచ్చితంగా 2వ నెలలో మనకి ఒక 3 డోసులైనా దోమకి మంచి మందులు పడాలి. అందుకని నేను పెగాసిస్ ఒకటి, డిసైడ్ ఒకటి, దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ SLR 525 ఇవి కూడా స్ప్రే చేపిస్తూ ఉన్నాను. అది ఎందుకంటే దోమ మందులు అధికంగా స్ప్రే చేస్తేనే వైరస్ని అరికట్టవచ్చు. సో అందుకని చెప్పేసి పర్టికులర్గా ఫస్ట్ బెనివియా ఆ తర్వాత పెగాసిస్ ఆ తర్వాత బెనివియా ఆ తర్వాత డిసైడ్ ఆ తర్వాత SLR 525 ఆ తర్వాత వచ్చేసి బజూకా. ఎందుకు అనంటే ఆ టైంలో చెట్టు అంటే 2వ నెల స్టార్ట్ అవుద్ది, అంటే 2 months అవుద్ది, అప్పటికి 50 నుంచి 60 రోజులు చేను అవుద్ది. ఆ టైంలో మనము వైరస్ అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా చెట్టు కొంచెం ఎక్కువ పెరిగి రావాలి, సైడ్ బ్రాంచెస్ కూడా రావాలి, అలాగే పై ముడత ఏదైనా ఉంటే క్లియర్ అయిపోవాలి టోటల్గా అని అంటే ఖచ్చితంగా మనము సెకండ్ మంత్లో లాస్ట్ స్ప్రేయింగ్ అంటే 2వ నెలలో ఆఖరి స్ప్రేయింగ్గా మనము బజూకా అనేది స్ప్రే చేస్తాము. ఆ బజూకా అనేది కావాలనుకుంటే మీరు బజూకాకి SLR 525 కాంబినేషన్లో స్ప్రే చేయొచ్చు,
నేను కూడా స్ప్రే చేయలేదు లాస్ట్, కానీ ఎమ్మిగనూరు సైడు అటు సైడ్ ఆదోని సైడ్ రైతులు చాలామంది స్ప్రే చేశారట. వాళ్ళు చెప్పారు నాకు కొన్ని విషయాలు మనం స్ప్రే చేయకున్నా కూడా రైతులు మనకు చెప్పినప్పుడు ఖచ్చితంగా వాటిని కూడా పాటించాలి. ఎందుకంటే రైతులు మనకంటే అనుభవజ్ఞులు. దాంతోపాటు రైతులకు మనం ఒకటి చేస్తే రైతులు 4 చేస్తారు, వాళ్ళకి ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటాయి. సో వాళ్ళు చెప్పారు నాకు, అన్న మీరు ఓన్లీ బజూకానే చెప్తున్నారు, కావాలంటే బజూకా అండ్ SLR 525 కాంబినేషన్ ఇవ్వండి, ఎక్సలెంట్ ఉందండి అని చెప్పేసి చెప్పిన రైతులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అటు ఇది వైరస్కి పనిచేస్తుంది, అది దోమకి పనిచేస్తుంది, 2 కాంబినేషన్లో బాగా సెట్ అయిందండి అని చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సెకండ్ మంత్లో మనము ఫస్ట్ డోస్ వచ్చేసి బెనివియా ఇస్తాము, తర్వాత పెగాసిస్ ఇస్తాము, మళ్ళీ బెనివియా ఇస్తాము, తర్వాత డిసైడ్ ఇస్తాము, ఆ తర్వాత బజూకా ఇచ్చి కాంబినేషన్ SLR 525 ఇవ్వచ్చు, లేదా బజూకా స్ప్రే చేసిన 3 రోజులకి SLR 525 ఇవ్వచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఎక్సలెంట్ అంటే బజూకా 2 టైమ్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ మంత్లో కనుక లాస్ట్ అంటే 50 రోజుల నుంచి 60 రోజుల వరకు మీరు బజూకా ఇస్తే, ఆ తర్వాత ఒకసారి SLR 525 ఇచ్చి మళ్ళీ ఒకసారి బజూకా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దోమ మందే కంపల్సరీ. రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్కి వెళ్ళిపోవాల్సిందే, అంతే. రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అనేది టెక్నికల్ కాంబినేషన్లో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, అందులో అసలు నో డౌట్. దోమ, తెల్లదోమ, పచ్చదోమ, ఎలాంటి దోమ ఉన్నా కూడా దాని అన్ని దశలను మొత్తం నివారించుకొని క్యూబాక్స్ పవర్ మనకు తామర పురుగుల మీద కూడా, అలాగే సన్న పచ్చ పురుగుల మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. సో ఇది ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఫస్ట్ ఇప్పటి నుంచి చెప్పుకొస్తాను, ఒక్క నిమిషం క్లియర్గా వినండి. ఫస్ట్ డోస్ మోనోఎస్పెట్, సెకండ్ డోస్ వచ్చేసి ఇథియాన్ సల్ఫరు, థర్డ్ డోస్ వచ్చేసి టాజ్లాకు, అగ్రోమినిమాక్స్, ఫోర్త్ డోస్ వచ్చేసి మనము కామన్గా బెనివియా ఇస్తాము. బెనివియా తర్వాత దోమ కోసం పెగాసిస్ ఇస్తాము, పెగాసిస్ తర్వాత మళ్ళీ ఒకసారి బెనివియా ఇస్తాము, ఆ తర్వాత మళ్ళీ దోమ నల్లి రావచ్చు అని చెప్పేసి మనము డిసైడ్ ఇస్తున్నాము, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి SLR 525 బజూకా ఇస్తున్నాము. ఎందుకు? చెట్టు ఏపుగా పెరిగి రావాలి, వైరస్ బారిన పడకూడదు, దాంతోపాటు వైరస్ వచ్చిన కొత్త చెట్లకు రాకుండా ఆపుతుంది, దాంతోపాటు SLR 525 అనేది దోమని కంట్రోల్లో పెడుతుంది కనుక ఖచ్చితంగా అది కాంబినేషన్లో ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత నెక్స్ట్ బజూకా ఒకసారి స్ప్రే చేసిన తర్వాత SLR 525 ఇవ్వచ్చు, లేదంటే కాంబినేషన్లో ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోసారి బజూకా స్ప్రే చేసి నెక్స్ట్ రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ డోస్ అనేది పక్కా పడాల్సిందే. రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అనేది 60 రోజుల పంట 60 రోజులు వచ్చింది అని అంటే 100కి 100% రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ పడిపోవాల్సిందే, అందులో నో డౌట్. ఇక అలా కనుక పడితే 60-65 రోజుల వరకు మీ మిరపతోట వచ్చేసి దాదాపు ఒక 2 ఫీట్లకు వచ్చి మొత్తం ఒక సాలుకి మధ్యలో గ్యాప్ లేకుండా అప్పుడే కలుస్తూ ఉంటుంది. ఆ టైంలో దోమ ఉధృతి ఎక్కువ ఉంటుంది కనుక ఆల్రెడీ దోమ మందులు 3 వస్తాయి, ప్లస్ రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ 4 డోసులు అయిపోతాయి. దోమకి 4 డోసులు అయిపోతే ఇంకా వైరస్ వచ్చే అవకాశాలు ఉంటాయా? కానీ వైరస్ అని అంటే గుర్తొచ్చింది, కొన్ని ఏరియాస్లో వైరస్ వస్తుందండి ఇప్పటికి కూడా. చాలా వరకు పచ్చిమిర్చి వేసిన రైతులకు చాలా డ్యామేజ్ చేసింది వైరస్. అలాగే కొన్ని ఏరియాస్లో ఇప్పుడు మన ఎమ్మిగనూరు సైడ్ కానీ, లేదంటే మన గద్వాల సైడ్ కానీ, గట్టు మండలము, శాంతినగరు అలాంటి ఏరియాస్లో, మిట్టతోటి ఏరియాస్లో కొంతమంది రైతులు నాకు ఫోటోలు పెడతా ఉన్నారు, పైన లైట్గా వైరస్ వస్తూ ఉంది. అలాంటి రైతులు ఖచ్చితంగా మీరు ఫస్ట్ దోమని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే ఒకసారి SLR 525, ఒకసారి డిసైడ్, ఒకసారి పెగాసిస్, ఒకసారి రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్, ఇలాంటి మందులు స్ప్రే చేసుకోండి. దోమకు సంబంధించిన మందులు ఇవి కనుక స్ప్రే చేస్తే 100కి 100% మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ తర్వాత రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వేరే ఒక డోస్ స్ప్రే చేయించి ఆ తర్వాత ఒక ఎక్సలెంట్ మందు చెప్తాను మీకు, వైటాలిస్ అని చెప్పేసి, VITALIS వైటాలిస్ అని చెప్పేసి. అది వచ్చేసి మనకి పర్టికులర్గా దోమకి, వైరస్ టైంలో కంప్లీట్గా దోమకి, అది వచ్చేసి మనకి స్ప్రే చేస్తూ ఉంటే కింద దోమ ఎగిరి పడాలి, అలా ఉంటుంది రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ టైప్లో. రోన్ఫెన్ ఇంకా బెటర్గానే. సో మనం స్ప్రే చేస్తే దోమ అనేది ఉండకూడదు అసలు చైన్లో. దోమ లేదు అని అంటే మనకు వైరస్ లేనట్టే లెక్క. సో దోమ ఉంది అని అంటే వైరస్ స్ప్రెడ్డింగ్ అవుతున్నట్టు లెక్క. మనము ఫస్ట్ 30 రోజుల నుంచి 70-75 రోజుల వరకు కనుక కాపు దశలో వచ్చేంత వరకు దోమని కనుక మనం కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే మన చేను వైరస్ అనేది రాదు. లేదు దోమని కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే కంపల్సరీగా వైరస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని నేను 30 నుంచి 70 రోజుల వరకు మీతో 5 డోసులు వచ్చేసి దోమకే స్ప్రే చేపియబోతా ఉన్నాను. క్లియర్గా మైండ్లో పెట్టుకోండి. ఇక పెగాసిస్, డిసైడ్, SLR 525, రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్, ఇంకోటి వైటాలిస్, ఇవన్నీ దోమ మందులే. వైటాలిస్ కంప్లీట్గా పర్టికులర్గా దోమ కోసమే. సో ఇవి రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ దోమ కోసమే, SLR 525 దోమ కోసమే, ఆ తర్వాత వచ్చేసి పెగాసిస్ దోమ కోసమే, డిసైడ్
దోమ కోసమే, దోమ అండ్ ఎర్రనల్లి. సో ఇవి వస్తూ ఉంటాయి. మధ్యలో మనకి 2 డోసులు వచ్చేసి 3 days గ్యాప్లో బజూకా వస్తుంది, అది వైరస్ కోసము. ఇవి వచ్చేసి మనకి 30 నుంచి 70 రోజుల వరకు కాంబినేషన్స్. ఒకవేళ మధ్యలో ఇవి కాకుండా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ తగ్గట్టు మనం ఖచ్చితంగా వేరే మందులు చెప్దాము. ప్రాబ్లమ్స్ మేబీ రాకపోవచ్చు, కానీ వాతావరణంలో ఏదైనా మార్పు చేర్పులు జరిగి కనుక వస్తే మాత్రం మనం అలాంటి జాగ్రత్తలు తీసుకుందాము. సో ఖచ్చితంగా కాంప్లెక్స్ ఎరువు కూడా చెప్పాలి. ఎవరైతే 30 రోజుల నుంచి 70 రోజుల వరకు కాంప్లెక్స్ ఎవరైతే వేస్తూ ఉన్నారో రైతులు, ఫస్ట్ వచ్చేసి మీరు కాంప్లెక్స్ ఎరువుగా ఏం తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఎలాగో డిఏపి వేసి ఉంటారు, ఆ తర్వాత 14-30 వేసి ఉంటారు. ఆ తర్వాత థర్డ్ డోస్గా వచ్చేసి మీరు కాంప్లెక్స్ ఎరువుగా 10-26-26 తీసుకోండి. 10% యూరియా ఉంటుంది, ఒక 26% వచ్చేసి మనకు భాస్వరం ఉంటుంది, ఒక 26% పొటాష్ ఉంటుంది. ఇది కనుక మీరు వేసుకుంటే 35-40 రోజులు పంట అవుతూ ఉంటుంది కనుక ఆ టైంలో మీరు 100% చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని రకాల పోషకాలు మొక్కకు అందితే చాలా ఏపుగా పెరిగి వస్తూ ఉంటుంది. కావాలనుకుంటే దానికి ఫస్ట్ డోస్లో భూసార వేసి సెకండ్ డోస్ స్కిప్ చేసిన వాళ్ళు కావాలంటే థర్డ్ డోస్ 10-26తో పాటు మీరు భూసార వేసుకోవచ్చు. లేదా కామన్గా వేరే ఏమన్నా ఇతర గుళికలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. అవసరం ఉంటే వేయండి, లేదంటే అవసరం లేదు. సో ఫస్ట్ డోస్ డిఏపి వేసాము కామన్గా, సెకండ్ డోస్ 14-30-14, థర్డ్ డోసు 10-26. ఆ తర్వాత 50 రోజులప్పుడు ఏమి వేయాలి అని అంటే 50-55 రోజులప్పుడు కాంప్లెక్స్ ఎరువు, లేదా 60 రోజులు అవుతూ ఉంటే కాంప్లెక్స్ 28-28 ఇవ్వాలి ఖచ్చితంగా. 28-28 ఎందుకు ఇవ్వాలి అంటే అప్పుడు చేను బ్రహ్మాండంగా ఎదిగి రావాలి, దాంతోపాటు మంచి గ్రోతింగ్ ఉండాలి, కాప్ సెట్టింగ్ అవ్వాలి, మొత్తం ఆ సాలికి ఈ సాలికి మధ్యన గ్యాప్ లేకుండా కవర్ అయిపోవాలి అని అంటే 28-28 వేస్తే చాలా ఎక్సలెంట్ వస్తుంది. ఫస్టే 28 వేపిద్దాం అనుకున్నాను, బట్ కొంచెం ఆగేద్దామని చెప్పేసి. అయితే కొంతమంది చెప్పొచ్చు, అన్న 28 వేస్తే గ్రోత్ బాగొచ్చు, ఈ వైరస్ కూడా రావచ్చుగా అన్న అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ సెకండ్ నెలలో ఎప్పుడు వేస్తున్నాం మనము? 50-60 రోజుల మధ్యలో వేస్తున్నాము. ఏది 28. ఆ టైంలో వేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాము? ఆ నెలలో ఒక 4 నుంచి 5 మందులు, అంటే 30 రోజుల నుంచి 70 రోజుల మధ్యలో, అంటే ఈ 40 రోజుల్లో 5 డోసులు దోమ మందులే స్ప్రే చేస్తున్నాము. 5 డోసులు దోమ మందులు స్ప్రే చేస్తున్నాం కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. సో ఇంకా డ్రిప్ వాళ్ళు ఉన్నారు. డ్రిప్కు సంబంధించిన రైతులు ఫస్ట్ వచ్చేసి మీరు ఇవ్వాలి అనుకుంటే డ్రిప్లో 19 ఉంటుంది కదా, సో ఆ 19 అనేది ఇచ్చుకోండి. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ 28-28-0 అని చెప్పేసి మనకు ఇన్స్టా ప్యాకెట్లు దొరుకుతాయి డ్రిప్లో ఇవ్వడానికి కూడా, అవి కూడా సపరేట్గా ఉంటాయి. అది కూడా మీరు ఒకసారి ఇవ్వండి. ఏది ఇచ్చినా కూడా ఒక 10 రోజులు గ్యాప్ ఇవ్వండి. ఫస్ట్ ఒకసారి 19, ఒకసారి ఇన్స్టా, ఆ తర్వాత ఒకసారి విల్ట్కి సంబంధించిన జోల్టాన్ మ్యాక్స్ కూడా ఒకసారి డ్రిప్లో ఇవ్వండి. 10 రోజులకు ఒకసారి, 25 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి అలా కూడా ఇవ్వచ్చు. సో ఇచ్చుకోండి ఖచ్చితంగా. ఈ డ్రిప్ వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే ఈ వీడియో అండి. ఫస్ట్ 2 months అంటే ఫస్ట్ 70 రోజుల వరకు ఈ మందులు స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. ఈ మందులకు పెద్ద మీ కాస్ట్ కూడా ఏం కాదు, చాలా తక్కువ రేట్లోనే అవుతాయి. జస్ట్ బెనివియా 2 డోసులే ఎక్కువ అవుతాయి. 19-38 అవుద్ది బెనివియా వరకు. రిమైనింగ్ డోసెస్ అంతా 1800, 1200, 1500 లోపే అవుతాయి. సో 1500 కూడా కావు, చాలా తక్కువ. రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ 70 రోజులకు స్ప్రే చేస్తాం కనుక అప్పుడు కొంచెం కాస్ట్ పెరిగితే పెరగచ్చు. ఆ రెండు కలిపి మీకు ఒక 1600, 1700, 1500, 1600 పడవచ్చు. సో అదండి ఇప్పటివరకు అయితే వీడియో. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి అక్కడ సెకండ్ స్ప్రే చేపిస్తాం కదా, సెకండ్ స్ప్రే చేపించేటప్పుడు ఖచ్చితంగా సెకండ్ స్ప్రే ఏం చేయాలి, అప్పుడు ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం తగ్గట్టు మనం స్ప్రే చేస్తున్నామా లేదా అనేది కూడా ఆ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాము. ఇప్పటివరకు అయితే ఈ వీడియో ఇక్కడ. సో నెక్స్ట్ కూడా ఇక్కడ నుంచి మనకు వీడియోలు వస్తూ ఉంటాయి కామన్గా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.